రైట్గా ప్రధాని మోదీ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా సరైనటువంటి న్యాయం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఆయన చేసినటువంటి వేదికగా తెలంగాణకు సంబంధించి 4 ఎక్స్‌ప్రెస్ వే లేన్ కలుపుతూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ను ఆయన ప్రారంభించారు. ఇది తెలంగాణలో ఒక విధంగా పండుగ చేసుకునే వాతావరణమే. అయితే దీనిపై కమలనాథులు ఎందుకనో మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయారు. ఆ క్రెడిట్ని కూడా తీసుకునే ప్రయత్నం వారు చేయట్లేదు. ఇంకా ఎలక్షన్స్ కూడా మరికొద్ది రోజుల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమలనాథులు ఇంత సైలెంట్లో ఉండడం పట్ల ప్రతి ఒక్కరు కూడా షాక్కి గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, మనం చూడొచ్చు గత కొన్ని రోజుల క్రితమే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అసలు ప్రారంభం అవుతుందా, పూర్తవుతుందా అని చాలా కూడా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఎప్పుడైతే ఇది ప్రారంభమైందో మొత్తం కూడా ఎవరికి వాళ్ళు క్రెడిట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి కూడా ప్రధాన కారణం కూటమి ప్రభుత్వంలో ఉండటం, ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడం, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవటం, వీటి వల్ల ఇక్కడ అల్లూరి సీతారామరాజు మొత్తం కూడా విమానాశ్రయం ప్రారంభం కాడింది. అంతేకాకుండా అనేకమైన కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో, కూటమి హయాంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వంలో ఏ పథకం ప్రారంభించినా సరే చాలా ప్రచారం చేసుకోవడం, క్రెడిట్ తీసుకోవడం ఈ కూటమి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యమైందని ఏపీలో ఎక్కడ చూసినా సరే, అంటే ప్రభుత్వం కూడా వాళ్ళదే కాబట్టి ఎక్కడెక్కడ ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ కూడా చాలా స్పీడ్గా ఉంది ఇక్కడ. అంటే తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా బలంగా ఉంది. ఒక దశలో అధికారంలో కూడా వచ్చేస్తుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు మొత్తం కూడా ఏ స్థితికి వెళ్ళిపోయిందో అర్థమవుతుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ ఏపీలోనూ తెలంగాణలో కూడా కేంద్రం సమానమైన పథకాలు ఇస్తుంది. హైదరాబాదు తెలంగాణలో పెద్ద నగరం కాబట్టి ఒక రైల్వే అభివృద్ధి అవ్వచ్చు, 100 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి కావటం కానీ మొత్తం కూడా అనేకమైన పథకాలు అక్కడ అమలు చేయడం కానీ అనేకమైన చేసినప్పుడు కూడా అక్కడ సరైన జోషు లేదనేది వాస్తవం. ఇక్కడ చిన్న పథకం కేంద్రం నుండి ప్రారంభమైనా సరే మొత్తం కూడా పబ్లిసిటీ చేసుకోవడం, క్రెడిట్ తీసుకోవడం, మొత్తం కూడా ఇది కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల సాధ్యమైందని బలంగా ప్రజల్లోకి వెళ్ళేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారని చెప్పొచ్చు. మరి అక్కడ ఎందుకు విఫలమవుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటాం, బీజేపీలో కేంద్రంలో ఉండటం, సమన్వయ లోపం, ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం అవ్వచ్చు, బీజేపీ నాయకులు ఆధిపత్య పోరు. అంటే నాయకత్వం విషయంలో కూడా మనకు తెలుసు అక్కడ కేంద్ర మంత్రులు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే రాజాసింగ్ వంటి ఎమ్మెల్యే అవ్వచ్చు, అనేకమైన కారణాలు బీజేపీలో కూడా అనేకమైన లోకలోకలు ఉన్నాయి. అంటే జరిగినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారంటే వాస్తవం అది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర కంటే తెలంగాణలోనే అత్యధికంగా ప్రధానమంత్రి కూడా ఒక దశలో ఆ రైల్వే శంకుస్థాపన, రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన 100 కోట్లు ఇక్కడ ఇస్తున్నాం, 100 కోట్లు చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, పార్టీలతో సంబంధం లేదని చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు కూడా చేయట్లేదు. అదేవిధంగా ఏపీలో చూసుకుంటే మనం చూసుకోవచ్చు, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే 4 లైన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అది రావటం వల్ల కూడా ఎంతో ఉపయోగం. తెలంగాణ ఆంధ్ర మధ్యన దాదాపు 4 గంటల జర్నీ, విశాఖకు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకి దాదాపు 4 గంటల టైం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలు, అనంతపూర్లో ఏర్పాటు చేసిన సోలారు, అత్యధికంగా ఏర్పాటు చేసిన సోలారు కూడా తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకి విద్యుత్తుకి అందజేసే అవకాశం ఉంది. ఇలాగా మొత్తం కూడా కేంద్రం వల్ల 2 రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పబ్లిసిటీ అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు, ప్రచారం అవ్వచ్చు, తెలంగాణలో జరగట్లేదు అనేది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సింది. దీనికి కారణాలు ఏంటి అనేది పార్టీ కూడా పునరాలోచించుకోవాలి. అక్కడ ఎక్కడికన్నా ఎక్కువైన బలంగా బీజేపీ ఉంది, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినప్పుడు కూడా ఆ పథకాలు కూడా నిధులు కూడా అక్కడే ఎక్కువ వస్తున్నప్పుడు కూడా అక్కడ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అనేది అంతర్గతంగా ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. మనం చూసుకుంటే తెలంగాణ విషయానికి వస్తే అనేక సార్లు ప్రధానమంత్రి కూడా రావడం జరిగింది. తెలంగాణకి రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఏర్పాటైనటువంటి ప్రారంభమైనటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే దేవరపల్లి నుంచి
ఖమ్మం వరకు కూడా ఏర్పడింది. ఇది మనం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్యూచర్ సిటీకి కూడా అనుసంధానం చేసే రహదారి ఇది కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి ఎక్కడా కూడా తెలంగాణలో పబ్లిసిటీ చేసుకోవడం కానీ, లేకపోతే ఇది కేంద్రం వల్ల ఏర్పడింది, కేంద్ర నిధుల వల్ల ఏర్పడింది అని క్రెడిట్ తీసుకోవడం కానీ ఎక్కడా కనిపించట్లేదు. కానీ అక్కడ జరగంది ఇక్కడ అత్యధికంగా బీజేపీ అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, మొత్తం అందరూ కూడా ఏ చిన్న జరిగినా సరే జరిగినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటున్నారు. అంటే కేంద్రంలో పెద్దలు కూడా చెప్పేది అదే, మనం నిధులు 1000 కోట్లు చేసినప్పుడు కూడా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకని జరుగుతుందని కూడా అంతర్మదనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో ఆ క్రెడిట్ తీసుకోవడం అనేది విఫలం అవడం అయితే 100% కరెక్ట్. ఆంధ్రాలో మాత్రం ఇది సక్సెస్ అవటం 100% కూడా నిజం. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్టు ఏర్పడిన ప్రారంభమైనటువంటి మొన్న ప్రారంభమైంది. ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ సర్వీస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి క్రెడిట్ అయితే అక్కడ లేదని చెప్పాలి. జమీమా డీటెయిల్స్ వాసు.